హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. ఎన్నో వేల సంవత్సరాల నుంచి అయోధ్యలో రామ నిర్మాణం చేద్దాం అనుకున్నారు, కానీ అది అంత సాధ్య పని అవ్వలేదు. కానీ 500 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి మోదీ గారి కృషి మేరకు అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది. అలానే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా రాజమండ్రి సరస్వతి ఘాట్లో రాముడికి ఆకాశ దీపాలు వదలడం జరిగింది. ఈ దీపాలు వదలడం ద్వారా రాముడిని స్వాగతిస్తున్నట్టు భక్తులు నమ్ముతూ ఆకాశ దీపాలు ఇక్కడ వదలడం జరిగింది. ఈ విశేషాలన్నీ చూద్దాము. జై శ్రీరామ్ అనే నినాదంతో సీతారాములకు భజన చేసి పూజలు వైభవంగా జరిపించారు. जय राम 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 जय राम रघु राम 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 रघु राम जय राम 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 जय राम रघुनाथाय नाथाय सीता पतये नमः श्रीराघवं दशरथात्मजे ओम हरे ओम केशव पठनावादागर संकष्टवादो प्रज्ञादक्ष नागसिंहाच जनार्दन उपेन्द्र दिष्टं भूभारतः उपशान्तरूपेण ब्रह्म कर्म समाधि ओम ओम भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् అందరూ కూడా మమ అనుకోవాలి. మీరందరూ కూడా పూజ చేస్తున్నట్టుగా మమ పరమేశ్వరుడు ఆకాశ మార్గం వెంట ఆకాశ దీపాలు వదిలి రాముడికి ఘన స్వాగతం పలికారు. అలానే కడియం నర్సరీలో రామ మందిర నిర్మాణంలో భాగంగా ఇక్కడ 1,00,000 మొక్కలతో అయోధ్య రామ మందిర నమూనా యొక్క కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొక్కల కూర్పుని కూడా ఒకసారి తిలకిద్దాము. కడియం శ్రీ సత్యదేవ నర్సరీ వాళ్ళు జై శ్రీరామ్ అని మొక్కలతో కూర్పును ఏర్పాటు చేశారు.
రాముణ్ణి సంతోషంగా స్వాగతిస్తూ జై శ్రీరామ్ అని చెప్పి ఇక్కడ ఆకాశ దీపాలు వదలడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.